అందరికీ నమస్కారం. నేను మీ శంకర్ని. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు ఒకసారి పరిచయం చేయండి. మా నార్వల్పల్లి నాగేంద్ర అంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు? నా 10 ఏళ్ళ నుంచి చేస్తానన్నా. 10 ఏళ్ళ నుంచి. మరి ఏమేమి పంటలు పెడుతున్నారు మీ ఏరియాలలో? టమోటాలు, క్యారెట్ ఇట్లాంటి పెడుతుంది. శనక్కాయలు వేసుకున్నాను ఆ పక్కదే. మరి ఏ పంటలో బాగా సంపాదించుంటారు? నా పోయినదంతా నష్టమే కానీ వచ్చిండేది ఏం లేదన్న. ఏ పంటలో కూడా? మరి ఇప్పుడు ఈ భూమిలో ఏం పెడదామని దున్నిస్తా ఉంటారు? ఇప్పుడు క్యారెట్ వేద్దామని చెప్పి పెడతాను. వ్యవసాయం కాకుండా ఇంకేం పని చేస్తారు మీరు? ఏం పని మాకు తెలుసు. ఏది డ్రైవింగ్? ట్రాక్టర్ మీదనే? ట్రాక్టర్ మంది అన్న. మంచిది. మరి ఇప్పుడు ఏం పెడదామని దున్నుతున్నారు? ఇప్పుడు క్యారెట్ వేద్దాం అనుకున్నాను. క్యారెట్. ఇంతకుముందు ఏం పంట పెట్టారు? ఆవిడ ముందు శనక్కాయలు ఏంటన్నా. శనక్కాయలు ఏమన్నా మిగిలిందా? శనక్కాయలలో ఏం శనక్కాయలు మిగిలిందన్నా. అంత వాన వచ్చేసి వెళ్ళిపోయా, ఊటు పడిపోయా. వానలు నష్టం చేసేసినాయి. మరి ఇప్పుడు క్యారెట్ అన్న ఏమన్నా మిగులుతుందా? ఏమో దేవుడు ఇస్తే. ఇది వరకు క్యారెట్ లో మిగిలింది ఏమన్నా? నష్టమే కానీ దగ్గర ఇప్పుడు 3 లక్షలు అప్పయిందా? 3 లక్షలు అప్పయింది. ఏం మిగిలినది ఏం లేదు. పిల్లలు ఏం చదువుతున్నారు? నా ఒక 7, ఒక 6. మరి ఈ సేద్యంతోనే పిల్లల్ని చదివిస్తున్నారు? చదివిస్తాను. ట్రాక్టర్ మీకు అది పోతా. బాగా కష్టపడుతున్నారు. ఇంకేం చేద్దాం. నెల ఆదాయం ఏమాత్రం ఉంటారు ట్రాక్టర్ లో? ఏమొస్తున్నా ఇచ్చేవాళ్ళు ఇస్తారు. ఈ ఉండేవాళ్ళు ఇంకా చేతులు పైకి ఇస్తారు. పంటలు వచ్చేదాక ఇప్పుడు నేనే కానీ దున్నేకపోతే గన మనిషినే కానీ దున్నేకపోతే కానీ మన దగ్గర డబ్బులు ఉంటే ఇస్తాం, లేకపోతే లే. పంట వచ్చేదాక డబ్బులు లేరు. రైతన్న పరిస్థితులను బట్టి మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు కొద్దిగా అటు ఇటు ఇచ్చినా సాగిపోతుంది. నెల కావచ్చు, 15 నెలలు కావచ్చు, పంట ఇచ్చినప్పుడు కావచ్చు. కొంతమంది పూర్తి ఇవ్వకుండా కూడా ఉంటారు. వాళ్ళ పంటల పరిస్థితి వాళ్ళు అటు ఇటు కాస్త ఇచ్చినా మీరు సరిపెట్టుకొని పోతూ ఉంటారు. కంతు కట్టే కూడా ఉండదు ఓ టైం. చూసారుగా, ఎంతో మంది డబ్బును చాలా ఈజీగా సంపాదిస్తుంటారు. కానీ ఒక్కరోజు ఒక కూలి వాళ్ళు కానీ, ఇలా కష్టపడే వాళ్ళు కానీ, రైతన్నలు కానీ ఒక రోజు కష్టం ఎలా ఉంటుంది అనేసి మీరు ఇక్కడికి వచ్చి, ముఖ్యంగా అవినీతి పరులు ఎంతో సునాయాసంగా సంపదను దోచేసుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కరోజు కష్టపడి వాళ్ళని కానీ వాళ్ళకి ఎటువంటి శిక్ష చేయాల్సిన అవసరం లేదు. ఎంతో మంది అవినీతి పరులకు వాళ్ళ తప్పు బయటపడినప్పుడు వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు వచ్చి వీళ్ళలాగా సేద్యంలో కానీ కూలివారిగా కానీ ఒక్క దినం కష్టపడినారంటే ఆ డబ్బు విలువ అనేది ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ డబ్బు విలువ తెలియాలంటే వాళ్ళని ఇక్కడికి పంపించి కష్టపెట్టండి. ఒక్కరోజు కష్టపడాలంటే కష్టం ఉందన్న. ఎవరన్నా ఇచ్చేవాళ్ళు కాదు, అడిగితే ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరు ఇయ్యరు కదండి. ఎవరు ఇచ్చేవాళ్ళు ఉంటారు? మనం కష్టపడిన డబ్బులు ఇచ్చేదానికే బాధ. ఇక్కడ కష్టపడి తన కష్టాన్ని తను సాధించుకోలేకున్నాడు. రోజంతా కష్టపడి ఆ కష్టానికి తగ్గ విలువను ఈయన జమ చేసుకోలేకున్నారు. చూసారుగా ఎంత కష్టమో డబ్బు సంపాదించడం అంటే. అందరి జీవితాలు ఒకేలా ఉండవండి. అట్లీస్ట్ వారి కష్టాన్ని చూసైనా మిగిలిన వారు నీతిగా నిజాయితీగా, ముఖ్యంగా రాజకీయ నాయకులు అవినీతి డీజిల్ ఇచ్చేవాళ్ళు లేరు. మీరే కష్టపడుకోవాలా. ఇప్పుడు పోయి అప్పులు చేసుకోవాలా. మరి 3 లక్షలు ఎంత సమయంలో మీరు తీర్చుకోగలరు అప్పును? వడ్డీ కట్టాలంటే కన్నా ఎవరన్నా ఇచ్చేవాళ్ళు. ఏమన్నా బాధపడాలా, దున్నలా, కష్టపడాలా. మండి కూలిపోతానము పరిస్థితిలో. మరి అన్ని విధాలుగా కష్టపడుతున్నారు. పొగలం దుంతా, సాయంకాలం మండికి పోతా. సాయంకాలం మళ్ళీ మండికి పోతారు. టమాటా మండికా? అక్కడంత ఇస్తారు కూలి? 500-600 పడుతుంది. రోజుకు 600 ఇస్తారు. చూసారు, ఇలాంటి వారి కష్టాన్నన్నా చూసి ఎలా నీతిగా నిజాయితీగా బతకాలనేది చాలా మంది చూసి నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మనకి ఎవరు అయితే మటుకు సాయం అయితే మటుకు ఎవరు లేదు. ఎవరి తరపున మీకు సాయం లేదు. స్వయం కృషి మీద మీరు కష్టపడుకుంటూ మన కష్టాంతరం మనం కష్టపడతాం. ఓవైపు ట్రాక్టర్, ఓవైపు కూలి పని, ఓవైపు సేద్యము. ఇన్ని విధాలు కష్టపడుతున్నారు. పిల్లల్ని చదివించుకుంటున్నారు. మంచిదన్నా. సరేనా, మీరు ఈసారి పంటల్లో మంచి లాభం పొందాలని కోరుకుంటున్నాను. మీరు కష్టపడతా ఉండండి. రైతు ఏ రోజుకైనా బాగుండాలనే కోరుకుంటున్నాను. సంతోషం.